ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ ట్యాబ్ గురించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అలాగే అది దానివల్ల మన వ్యూవర్స్కి ఉపయోగం ఏంటి, మనకు ఉపయోగం ఏంటి అనేది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీకు మన ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఫస్ట్ ఎప్పుడు వస్తుందో చెప్తాను. చాలామందికి బ్రో మీరు పోస్టులు పెడుతున్నారు కదా, ఎలా పెడుతున్నారని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎక్కువగా నేను ఇదే చూస్తుంటాను, ఇదే క్వశ్చన్ చూస్తూ ఉంటాను. అయితే ఇవి పెట్టాలంటే మనకి ఇలా ఈ విధంగా ఒక పోస్ట్ లాంటివి పెట్టాలంటే ఖచ్చితంగా మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట. 1000 సబ్స్క్రైబర్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే లైవ్ ఆప్షన్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ అనేవి వస్తాయన్నమాట. ఈ కమ్యూనిటీ ట్యాబ్ వచ్చిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా కమ్యూనిటీ ట్యాబ్లో మనం ఏమైనా పోస్టులు అయితే పెట్టచ్చు, మన ఛానల్కి సంబంధించిన పోస్టులు. అయితే దీనివల్ల ఫస్ట్ మనం మన వ్యూవర్కి ఉపయోగం ఏంటి, మనకు ఉపయోగం ఏంటి అనేది ఒకసారి చెప్తాను మీకు. అండ్ ఇప్పుడు ఏమైనా మనం మన ఛానల్కి సంబంధించిన మన ఛానల్కి సంబంధించిన ఫొటోస్ కానీ లేదా మనం వర్కింగ్ స్టిల్స్ కానీ ఏమైనా మనం మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అక్కడి నుంచి అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి మన వ్యూవర్స్తో అయితే మనం షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఏదైనా సడన్గా ఒక అప్డేట్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ వెంటనే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు, అంటే ఒక వీడియో కాకుండా ఒక పోస్ట్ రూపంలో వాళ్ళకి తెలియచేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనే దాన్ని యూజ్ చేసి మన పోస్ట్ అయితే పెట్టచ్చు అనమాట. చాలామంది అడుగుతుంటారు, భయ్యా మనం కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టే పోస్ట్కి లైక్స్ ఎందుకు ఎక్కువ రావని అడుగుతూ ఉంటారు, అండ్ పోల్స్కి ఎక్కువ ఎందుకు వస్తూ ఉంటాయని కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ అది మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇక్కడ ఇది చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇది క్రియేటర్కి ఉపయోగం ఏంటనే దాని గురించి చెప్తాను. చెప్పాను కదా, అక్కడ మీకు వ్యూవర్స్కి ఉపయోగం ఏంటంటే మనం పెట్టే పోస్టుల ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ క్రియేటర్స్కి ఉపయోగం ఏంటంటే మనం ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో మనం ఏదైనా ఒక వీడియో గురించి కానీ ఎక్కడైనా మనం అక్కడ షేర్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మన వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళలేదనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన పోస్ట్ అనేది వాళ్ళకి సజెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి కొంతమంది వీడియోని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి కొంతమంది కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా ఈ పోల్స్ అనేవి ఏంటి అంటే చాలామంది చూస్తూ ఉంటారు. అండ్ ఈ వీడియో నేను పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు, దీని మీద ఈ టాపిక్ చెప్పి ఆ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చేయమంటారా వద్దంటారా అని చెప్పి కింద పోల్ అయితే పెడుతుంటాను. ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు, ఇలాంటి పోల్స్ అయితే పెడుతుంటాను. ఈ పోల్స్కి వచ్చినప్పటికీ మనకి ఓట్స్ 700-800 పోల్స్ అయితే ఇక్కడ ఓట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఓట్స్ ఏంటి అంటే మన ఛానల్లో ఉండే యాక్టివ్ యూజర్స్ అన్నమాట. అంటే ఎవరైతే మన ఛానల్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకి పోల్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టినా లేదా టెక్స్ట్ పెట్టినా కానీ మీకు దానివల్ల ఉపయోగం ఉండదు. అండ్ జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూస్తే మీకు వాళ్ళు చూసినట్టు కూడా తెలీదు. అదే ఇక్కడ మీరు పోల్ పెట్టినట్టయితే ఎప్పుడైతే మీరు పోల్ పెడతారో ఆ పోల్లో మీ వ్యూవర్స్కి ఓట్ చేసేటప్పుడు ఎంతమంది వ్యూవర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారన్నది మీకు అక్కడైతే తెలుస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ అసలు ఈ మొత్తం వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలామందికి మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత అక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో మేము పోస్ట్ పెట్టాం ఒకసారి చెక్ చేయండి అని చెప్తుంటే అర్థం కావట్లేదు. అసలు ఈ కమ్యూనిటీ ట్యాబ్లో మనం పోస్ట్ పెడితే అది మన మెంబర్స్కి మాత్రమే ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక క్రియేటర్ అయితే పోస్ట్ చేసేటప్పుడు అక్కడ మిమ్మల్ని కొన్ని ఆప్షన్స్ అడుగుతూ ఉంటుంది. అంటే మీరు పబ్లిక్గా పోస్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ మెంబర్స్ అయితే మీ ఛానల్లో ఎవరైతే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా దీన్ని షేర్ చేయాలనుకుంటున్నారని ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. మీరు కావాలనుకుంటే ఓన్లీ మీ మెంబర్స్కి మాత్రమే కనిపించే విధంగా కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టచ్చు. అలాగే నేను నా ఫోన్ నెంబర్ని అయితే పెడతాను. ఎవరైతే నా మెంబర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కమ్యూనిటీ ట్యాబ్లో నా ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ విధంగా నేను అక్కడైతే పెడుతూ ఉంటాను అనమాట. అదేనే కాదు, చాలామంది పెద్ద క్రియేటర్స్ కూడా చెప్తూ ఉంటారు, కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పోస్ట్ పెట్టాను, కమ్యూనిటీ ట్యాబ్లో నేను లింక్ ఇచ్చాను, కమ్యూనిటీ ట్యాబ్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఓన్లీ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. ఇలా ఎలా చెప్తూ ఉంటారంటే అక్కడ ఏంటి అంటే వాళ్ళు పోస్ట్ అనేది ఓన్లీ ఛానల్లో ఉండే మెంబర్స్కి మాత్రమే కనిపించేలా పెడుతూ ఉంటారు అనమాట. అప్పుడు కేవలం ఆ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ విధంగా ఏ గైస్ ఎలా ఉన్నారని చెప్పేసి నేను ఒక పోస్ట్ పెట్టాను. ఈ పోస్ట్ అనేది కేవలం ఇక్కడ చూడొచ్చు మీరు మెంబర్స్ ఓన్లీ అని ఉంది కదా, అక్కడ ఓన్లీ మెంబర్స్ ఎవరైతే నా జాయిన్ మెంబర్స్ ఒక 25 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి మాత్రమే ఇది జాయిన్ మెంబర్స్ అనేవి
జాయిన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నా కమ్యూనిటీ ట్యాబ్ నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఏ ఛానల్ నుంచి అయితే లాగిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇది కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ అనేదాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. మీకు జాయిన్ బటన్ వచ్చిన తర్వాత మీ వ్యూవర్స్తో మీకు షేర్ చేసుకోవచ్చు. మీ ప్రతి దాన్ని మీ వ్యూవర్తో అయితే మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా వచ్చే ఉపయోగాలు అయితే ఇవన్నమాట. గైస్ ఈ వీడియో కింద ఈ వీడియో నుంచి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.